ఇక్కడ చూడండి, ఇక్కడైతే 25 mph ఉంది. ఇక్కడ అట్లా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క స్పీడ్ లిమిట్ ఉంటుంది. కొన్ని రోజుల ముందు ఇది రీప్లేస్ చేసినా కదా, ఈ మోటార్ పోయింటే ఇప్పుడైతే బాగా పనిచేస్తూ ఉంది. ఇంతకుముందు దానికన్నా ఇంకా బాగా పనిచేస్తూ ఉంది నేను రిపేర్ చేసింటే. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు జున్నుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఈరోజు వెదర్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం ఫాగి ఉంది. నిన్న ఈవినింగ్ నుండి ఇట్లనే ఉంది మొత్తం చూడండి. ఈరోజు నాకు కొంచెం పని ఉంది బయట, సో దానికోసమనే జున్నుని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. జున్ను కాలేజ్లో డ్రాప్ చేసేసి నా పనులన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ జున్నుకి అయిపోతుంది. ఒక 2 hours ఏమో ఉంటుంది అంతే. సో ఇంక మళ్ళీ జున్ను పిలుచుకొని చేస్తే సరిపోతుంది అనేసి వెళ్తున్నాను. ఫస్ట్ కాలేజ్కి పోయే ముందు ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి మనము. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, కొన్ని మెయిల్స్ మనకు మిస్ అవుతున్నాయి. సో ఒక ఇంపార్టెంట్ మెయిల్ ఒక రావాల్సింది, ఒక డాక్యుమెంట్. సో అదైతే మిస్ అయిపోయింది. ఒకసారి అడిగేసి వెళ్దామని ఫస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఇదే పోస్ట్ ఆఫీస్, యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్. పోయి అడిగితే దొరికితే మేలు. ఇదే మొత్తం పోస్ట్ ఆఫీస్. ఇదైతే మాకు కావాల్సిన డాక్యుమెంట్ అయితే లేదు. ఏం జరిగింది అంటే మొత్తం మెయిల్స్ అన్నీ కూడా స్టోలన్, ఎవరో ఎత్తుకుని వేసిపోయినారంట. మామూలుగా అయితే జరుగుతూ ఉంటాయి, బ్రేక్ చేసి తీసుకెళ్తా అంటారు. కానీ ఈసారి అయితే కీసే పెట్టి తీసేసుకున్నారంట. మొత్తం మన కమ్యూనిటీలో దాదాపుగా అన్నీనా దాదాపుగా అన్ని మెయిల్ బాక్సెస్ ఉంటాయి కదా, అన్నింటినీ ఓపెన్ చేసి తీసుకెళ్ళినారంట. మనకు వచ్చిన రోజు నుంచి 1 week వరకు అట్లా అన్ని చోట్ల తీసేసుకున్నారంట. సో మొత్తానికైతే మంది దొంగతనం జరిగింది. వీళ్ళేం చేసినారంటే మనకు ఒక లెటర్ ఇచ్చినారు, ఇక్కడ దొంగతనం జరిగింది, సో వీళ్ళ తప్పేం లేదు, అది స్టోలెన్ అయిపోయింది అని లెటర్ ఇచ్చినారు. ఇది మాకు ఈ లెటర్ ఇచ్చినారు. మళ్ళా మనకు అంటే ఎప్పుడన్నా అంటే డూప్లికేట్ ఇంకోటి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్ అప్లై చేసుకోవడానికి ఈ లెటర్ మనకు కొంచెం యూజ్ అవుతుంది. అంటే మనం లూజ్ చేయలేదు, అది ఆటోమేటిక్ గా మన ప్రాబ్లం కాదు అని వాళ్ళు లెటర్ ఇచ్చినారు. ఇంకా అంతే, ఏం చేయలేం. మళ్ళీ ఆ డాక్యుమెంట్ కోసం మళ్ళీ మనము అప్లై చేసుకోవాలి. ఓకేనా, జాగ్రత్త. ఇట్లా 2:30కి వస్తా. నాకు అయిపోతుంది, మెసేజ్ చెయ్యి. 2:33 ఏదైనా. ఓకే, బాయ్. లాస్ట్ వీడియోలో జున్ను కాలేజ్ సబ్జెక్ట్స్ గురించి, ఫీజు గురించి చెప్తా కదా, కానీ మేజర్ చెప్పలేదు. ఏంటి జున్ను మేజర్ అని అడిగినారు. యాక్చువల్గా చాలాసార్లు చెప్పినానని నిన్న మర్చిపోయినానేమో తెలియదు. కానీ జున్ను మేజర్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ చేస్తా ఉంది, 2nd year. అట్లనే చాలా మంది హనీ స్కూల్ కి ఫీజు ఎందుకు ఉండదు అని అడిగినారు. హనీ వెళ్ళేది పబ్లిక్ స్కూల్, అంటే గవర్నమెంట్ స్కూల్. దాదాపు ఇక్కడ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి, చాలా తక్కువ మంది వెళ్తారు. ఇట్లనే పబ్లిక్ స్కూల్స్ కి లేదు అంటే చార్టర్ స్కూల్స్ అని ఉంటాయి, దానికన్నా వెళ్తారు. అవి కూడా ఫ్రీనే. సో దాదాపు 12th grade వరకు, అంటే ఇంటర్ 2nd year వరకు ఫీజు అయితే ఏముండదు. దాని తర్వాతనే కాలేజ్కి వెళ్ళినప్పుడే ఫీజు ఉంటుంది. ఈ 12th grade వరకు ఫీజు ఉండదు.
నా వర్క్ అయితే అయిపోయింది. చిన్నది వేరే వాళ్ళని కలవడం ఉండింది, చిన్న వర్కే అది అయిపోయింది. ఇంకా టైం ఉంటే ఇక్కడ కార్ వాష్కి వచ్చినాను. కొంచెం కార్ క్లీన్ చేయించుకొని, అంటే లోపల మెయిన్ ఎక్కువ డర్టీ ఉంది, సో కొంచెం కార్ వాష్ చేసుకుందామని ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు టైము 2:20 అయింది. ఇంకా డైరెక్ట్గా జున్ను స్కూల్ దగ్గరికి పోయేసి, అదే కాలేజ్ దగ్గరికి పోయేసి జున్నుని పికప్ చేసుకొనేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ వర్షంకి స్కిడ్ అయిపోయి ఆ కార్ లోపలికి పోయినట్టుంది. వచ్చేసాడు. హలో. ఏరా అప్పుడు వచ్చేస్తుంది. Yeah, hello. Yeah, I'm hungry. ఏం తిన్నా? No, lunch ఇంట్లో తినాలి. జున్నుకి ఈ రోజు అయితే ఓన్లీ 1 క్లాస్ మాత్రమే ఉండింది. నార్మల్గా అయితే ఒక 2-3 క్లాసెస్ ఉంటాయి ఇన్ పర్సన్, ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఆన్లైనే. ఒక్కొక్క రోజు పోవాల్సిన అవసరం కూడా లేదు కాలేజ్కి. ఫ్రైడే రోజు అనుకుంటా ఇన్ పర్సన్ అసలుకి ఉండదు క్లాసులు, మొత్తం దాదాపుగా ఎక్కువగా ఆన్లైనే ఉంటాయి. ఎట్లా ఏమో జరిగా ఈరోజు? ఏం క్లాస్ ఈరోజు? It was Introduction to Organization Theory and Behavior and Management. It's a long title, but చెప్పు ఇంకోసారి గట్టిగా. Introduction to Organization Theory, Behavioral and Management. ఆ సబ్జెక్ట్ అంట. ఇప్పుడు ఉంది. Yeah. ఇప్పుడు టైము 2:45 అయింది. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేసి దాని తర్వాత హనీని 4కి అయ్యి పికప్ చేసుకోవాలా. నువ్వు నన్ను ఇచ్చిపెట్టేసిపో ఇంటి దగ్గర, నన్ను డ్రాప్ చేయి ఫస్ట్. నేను పోను. ఉంటుందా? నీకే ప్రాబ్లం లేదు కదా. ఇట్లా స్కూల్ జోన్ ఉన్నప్పుడు మనకు అక్కడ లైట్స్ ఆన్ అయినప్పుడు సేమ్ వాళ్ళు ఎంత స్పీడ్ చెప్తే అంతే స్పీడ్లోనే వెళ్ళాలి. ఇక్కడ 30 ఉంది, నార్మల్ కొన్ని చోట్ల 20-25 అట్లా ఉంటుంది. నార్మల్గా అయితే ఇక్కడ 45, అట్లాంటిది 30 ఆ లైట్ పడినప్పుడు. వేరే చోట ఇంకా వేరే స్కూల్స్ దగ్గర 20-25 ఉంటుంది. మన స్కూల్ దగ్గర అయితే 20నే ఉంటుంది. సో అదైతే చాలా డేంజర్, ఖచ్చితంగా మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడైతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి స్కూల్ అయిపోయింది, ఇప్పుడు 3 అయింది. మిడిల్ స్కూల్ వాళ్ళకి 4 o'clock అయిపోతుంది హనీకి. ఎలిమెంటరీ స్కూల్ అంటే 5th grade వరకే, మళ్ళీ 6th, 7th, 8th మిడిల్ స్కూల్, దాని తర్వాత 9th, 10th, 11th, 12th హై స్కూల్. మన వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే 25 miles per hour ఉంది ఇక్కడ. అట్లా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇవే మా మెయిల్ బాక్సెస్ అన్నీ. ఇవి ఒక్కొక్కటి లైన్కి, అంటే ఈ లైన్కి అంతా కూడా ఇవి ఉన్నాయి ఇవి, అట్లనే మళ్ళీ ఆ లైన్కి ఇంకొకటి ఉంటాయి. ఇందులోనే వాళ్ళు డైరెక్ట్గా, ఇక్కడ చూడండి ఏమీ డ్యామేజ్ అవ్వలేదు అయినా కూడా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కీ పెట్టేసి తీసుకున్నారంట, డూప్లికేట్ కీ. ఇప్పుడు మనకి ఏమైనా ఉన్నాయేమో చూడాలా. దాదాపు ఇప్పుడు అన్నీ నైటే తీసేసుకుంటున్నాము, నిన్న నైటే, ఎవ్రీడే నైట్ తీసేసుకుంటున్నాము. ఈరోజు అయితే ఒకటి వచ్చింది. ఇప్పటి నుంచి ఏ రోజుకి ఆ రోజు తీసేసుకుందాము అనుకుంటున్నాం, లేదు అంటే ప్రాబ్లం మళ్ళా. సో ఇప్పటి నుంచి ఏ రోజు ఆ రోజు తీసేసుకుంటా ఉంటే మనము భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ పోయినాయి కాబట్టి మనం ఇంత ఫీల్ అవుతున్నాం. హనీని పికప్ చేసుకోవడానికి అయితే ఇంకా టైం ఉంది, కొంచెం ఏమైనా తినేసి మళ్ళీ హనీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే అయితే ఇంక వర్షం వస్తూనే ఉంది, మార్నింగ్ నుంచి లైట్గా పడుతూనే ఉంది. నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయింది, అట్లనే పడుతూనే ఉంది. మళ్ళీ రేపు కూడా ఉందంట. దాని తర్వాత ఎల్లుండి నుంచి కొంచెం సన్నీగా ఉంటుంది కదా.
ఏమైంది ఏమన్నారు? అదే వాళ్ళు లెటర్ ఇచ్చినారు జస్ట్ ఊరికనే దొంగలు పడినారంట. అవునా? అదే సింపుల్ చెప్పినారు వాళ్ళు. మొత్తం అంతా ఇక్కడే కాదు, మొత్తం అంతా అన్ని లైన్లలో అన్ని బాక్సులు అని చెప్పాను. లైన్లలో కాదు, అదొకటే అందరిది. ఓకే, మొత్తం ఒకటేసారి ఓపెన్ చేసినారు, మెయిల్ బాక్స్ మొత్తం ఒకటేసారి. మామూలుగా పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు మొత్తం ఒకటేసారి ఓపెన్ చేస్తాడు, అది మెయిన్ ఓపెన్ చేసి మొత్తం అనేది తీసుకెళ్తారంట. మేము వచ్చి ఇక్కడికి దాదాపు ఒక 2 years అయిపోయింది. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అంటే మనకి ఫేస్బుక్ గ్రూప్లో అయితే అక్కడ పగలగొట్టినారు, ఇక్కడ పగలగొట్టినారు అనేసి వేరే లైన్లలో వస్తుండే, కానీ మన లేన్లో ఉన్న మెయిల్ బాక్స్లో అయితే ఎప్పుడు ఏవి కాలేదు. ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, అప్పుడు కూడా మావేం పోలేదు. కాకపోతే అక్కడ కూడా జరిగింది. సో ఇక్కడైతే మన పోయేది మంచి పోయినాయి. డెబిట్ కార్డ్ ఒకటి ప్లస్ ఇంకొక డాక్యుమెంట్ పోయింది. సరే, ఏం చేసావు? మెంతాకు పప్పు. సరే, తినేస్తాం. మళ్ళా హానికి టైం అవుతుంది. నువ్వు తిన్నావా? లేదు ఇంకా. అవునా? మెంతాకు పప్పు అండ్ అది బీరకాయ చట్నీ అంట. కానీ చున్ను అయితే జస్ట్ కర్డ్ రైస్ తింటా ఉంది. కర్డ్లేకి తింటావా? కర్డ్లేకి పప్పు వేసుకొని కొంచెం తింటా ఉంది. చట్నీ ఉన్నా ఇష్టమే. మరి కర్డ్ తిన్న తర్వాత తింటుందంట. అది అట్లా తింటావే? కొంచెం దాంట్లోకి వేస్తున్నా. ప్రతి కూడా తినలేదంట ఇంతసేపు. ఈ బీరకాయ చట్నీ కోసము వెయిటింగ్. బీరకాయ మన గార్డెన్ లో కాసిన బీరకాయలే. అవునా? అన్ని ఎండిపోయినాయి కదా ఎప్పుడు? లేదు, అన్ని కట్ చేసి ఫ్రీజ్ చేసిన్నాను. ఫ్రీజ్ చేసి ఎక్కువ వచ్చినాయి బాగా, అందుకు అవి. పోయినా పనున్నా ఇంకా. నేను వస్తా, పోదాం రా, ఇద్దరు పోదాం దా. పాపం రావే, చలికి మళ్ళీ బాగా ఫుల్ బయటే ఉంటుంది. ఫీల్ అవుతుందబ్బా, అలవాటు అయిపోయింది ఈ మధ్య. నేను వస్తానన్నా కూడా మార్నింగ్ టైమ్స్ వద్దు, అక్కడే రావాలంటుంది. అంతేం లేదు. నిజంగానే. అవునా? జున్ను రాదా? జున్ను వస్తుంది, నేను మాట్లాడతా, ఇవన్నీ. నేను లేస్తానన్నా లేదు, ఐ మీన్ వద్దు అంటుంది. అవును, డాడీ లేస్తా అన్నా కూడా లేదు, జున్ను రావాలంటుంది. టైం అయింది. ఇప్పుడు టైము 3:55 అయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయినాము. జస్ట్ ఒక 2 minutes ఉంటాం హనీగాన్ స్కూల్ దగ్గర. కాకపోతే అక్కడ క్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది, ముందే పోయింటే బాగుంటా ఉండే. జున్ను అయితే ముందే వెళ్ళిపోతుంది. ఎన్నింటికి పోతుంది? 3:50కి అక్కడ ఉంటా నేను. ఓకే, కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి 3:50కి అక్కడ ఉంటుందంట. స్కూల్ కూడా ఆల్రెడీ వదిలినారు. ఇంకా ఈ లైన్లో వెళ్తా ఉంటే అక్కడ ఉంటుంది హనీగాడు. అక్కడ వస్తుంది హనీగాడు. హనీలు వాళ్ళ ఫ్రెండ్స్ ముందరంతా అంటున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? హనీలే అనకూడదా నీ ఫ్రెండ్స్ ముందర? నేను లేరా? ప్రాబ్లం లేదా? ఏం సంగతి? ఎట్లా ఉంది స్కూల్? ఏం స్పెషల్ ఏం లేవా? ఎప్పుడు అంటారు అది మార్కెట్ డే? Next week. నెక్స్ట్ వీకేనా? So you weekend shopping. ఈ వీకెండ్ పోవాలా షాపింగ్? Yeah. నీకు కూడా ఏదో ఉంటుంది ఈ వీకెండ్ షాపింగ్? ఏం లేవా? ఏదో ఉండనే. ఏం విశేషాలు, స్కూల్ విశేషాలు? ఏం తింటున్నారా ఇప్పుడు? ఏం తింటాను? గమ్మ. క్లాస్ రూమ్లో తినచ్చా గమ్ము? తినచ్చా? చూయింగ్ గమ్ము తినచ్చా? మా స్కూల్లో అయితే వాజుతా అంటే పట్టుకొని తినచ్చారా చూయింగ్ గమ్మ? హై స్కూల్లో ప్లస్ ఇట్లా స్టార్ బక్స్ కాఫీ ఇట్లా తీసుకెళ్తే ఆ ఊరు తాగొచ్చా? అవునా? తినడం తినచ్చు. బర్గర్ అట్లాంటివి తినచ్చా? బట్టి ఉంటుంది, టీచర్ బట్టి ఉంటుంది. నువ్వు బ్యాక్ బెంచర్ అనుకో, ఇంకా ఏ క్లాస్ లో అంటే అట్లా ఓకే, నార్మల్ అయితే అంటే అదే టీచర్ బట్టి ఉంటుంది. మా డ్రింక్స్ కూడా అంతేనా? డ్రింక్స్ అయితే ఏమి తాగొచ్చు అందరూ అన్ని క్లాసులలో? కొంతమంది అంటారు కానీ తాగకూడదు అని. ఓకే, చూయింగ్ గమ్ అయితే ప్రాబ్లం లేదు. అదే అది కూడా టీచర్ బట్టే ఉంటుంది. అవునా? మీ క్లాస్ లో అయితే ఎవరు ఏమన్నారా మీ స్కూల్లో? My math teacher. ఏమంటారు ఏమంటారు మ్యాథ్ టీచర్? Doesn't allow it. అవునా? బయట పోయి చేసేస్తాము అంటారా?
బయటికి చేసింది మింగేమంటారా క్లాస్ నుంచి గెట్ అవుట్ అంటాడు. జున్నుగాడు మళ్ళా ఇంకొకటి తింటాంది ఏంద్ర ఇది లావా కేక్ లావా కేక్ సెకండ్ రౌండ్ తినలేను బై ద వే జస్ట్ సే ఓకే పెరుగున ఒకటి తినింది మళ్ళీ ఇప్పుడు లావా కేక్ అంట డామినాజ్ లో తీసుకొని వచ్చినాము నిన్నరా హనీకి ఉందా యా ఉందా యా నువ్వు తిన్నావరా Yeah, I'm gonna eat it right now. ఇంకొకటి ఉందా Yeah, there's 3 in total. ఇంకా 3 ఉన్నాయా ఓకే ఓకే అయితే ఫ్రెష్ అప్ అయ్యి రాపో మరి తిందు ఇప్పుడు టైము దాదాపుగా 7:30 అవుతా ఉంది ప్రతి ఒక్క వర్క్ కూడా అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఈ పని చేస్తుంది లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ కూడా ఈ రోజునా నైట్ చేసేస్తా ఊరికే ఓకే పొద్దునకి ఫ్రెష్ ఉంటాయి కదా అన్ని. ఇవన్నీ అన్లోడ్ చేసేసి ఇందులో ఉండేటివన్నీ లోడ్ చేసేస్తుంది చేసేసి అయిపోతుంది కొన్ని రోజుల ముందు ఇది రీప్లేస్ చేసినా కదా ఈ మోటార్ పోయింటే ఇప్పుడైతే బాగా పనిచేస్తూ ఉంది ఇంతకుముందు దానికన్నా ఇంకా బాగా పనిచేస్తా ఉంది నేను రిపేర్ చేసింటే అంత ఏం లేదులే. లేదు బాగా పనిచేస్తా ఉంది లేదంటే బాగా రీప్లేస్ చేసి వస్తాను మొత్తం అంతా కూడా సెట్ అదేదో ఆ ఫిల్టర్ తోనే పోయి దాంతో ఒకటే పోయింది అట్లనే ఇప్పుడైతే ఇది డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి కదా ఇవి ఇందులో ఇది పోయింది మెయిన్ పోయింది మీన్స్ ఫిల్టర్ రీప్లేస్ చేయాలా అంతే అవి 2 ఫిల్టర్స్ ఉన్నాయి 2 పోయినాయి సరే తెప్పిస్తున్నావా తెప్పించాలి ఇంకా అదేది ప్రాబ్లం లేదు రిపేర్ కాదు జస్ట్ రీప్లేస్ రిపేర్ చేయడం అంతే ఫిల్టర్స్ మామూలుగా అదైతే బాగా అయిపోయింది నేను సారీ నరేష్ కోపంలో కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయినా ఏమనుకోకు పర్లేదు సార్ ఎవడో అంటే ఫీల్ అయితే కానీ అన్నది మీరే కదా సార్. ఈ వెబ్ సిరీస్ ఉంది కదా ఇదైతే చాలా 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 బాగా నచ్చింది మాకైతే పేరు శివరాపల్లి ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది ఇదేం ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ ఊరికి నేను మాకు నచ్చిందని చెప్తున్నాను చాలా రోజుల తర్వాత చాలా మంచి వెబ్ సిరీస్ చూసినట్టు ఉంది 8 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి మేము అన్నీ అంటే 7 కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు 8ది చూడాలా సో 8th లాస్ట్ వన్ ఇది ఇంకా కొంతసేపు తర్వాత రిలాక్స్ అయిపోయి నేను ప్రతి చూస్తాము చాలా చాలా బాగా నచ్చింది మాకైతే పల్లెది అంతా కూడా చాలా బాగా నచ్చింది ఈ మధ్య వచ్చిన మూవీస్లలో అన్నిట్లో ఇది బాగా నచ్చింది మాకు జస్ట్ ఊరికే చెప్తున్నాను మనం ఏం ప్రమోషన్స్ కాదు ఏం కాదు సో నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇది ఎపిసోడ్ చేసేసి ఇంక బజ్జి ఉంటాము సో అది ఈరోజు వీడియో సో పిల్లలు అయితే ఇంకా హోంవర్క్స్ అవన్నీ చేసుకుంటా ఉన్నారు ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్తే